నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఐక్యరాజ్యసమితి వేదికగా దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బొక్కబోర్లా పడింది. కుక్కతోక వంకర అన్నట్లు తన బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ ఇండియాపై లేనిపోని ఆరోపణలు చేయడానికి ట్రై చేస్తే మన దౌత్యవేత్తలు ఆ దేశాన్ని ఉతికి ఆరేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు తాము చేసిన పాపాలకు ఫలితం అనుభవిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భద్రతా శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్తాన్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా గత ఏడాది ఏప్రిల్లో జరిగిన పెహల్గాం దాడి, ఆ తర్వాత ఇండియా ఇచ్చిన కౌంటర్ అటాక్, చివరకు కాపాడని మహాప్రభు అంటూ పాకిస్తాన్ చేసిన ఫోన్ కాల్, ఇలా ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా బయటపెట్టి పాకిస్తాన్ డబుల్ గేమ్ ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఎక్స్పోజ్ చేశారు. అసలు ఆ సమావేశంలో ఏం జరిగింది? పాకిస్తాన్ ఆర్మీ మే 10న ఎందుకు ఫోన్ చేస్తుంది? లెట్స్ వాచ్. ఏమీ లేని విస్తరే ఎగిరెగిరి పడుతుందని సరిగ్గా పాకిస్తాన్ తీరు కూడా మొన్నటి వరకు అలాగే ఉండేది. పహల్గాం దాడి తర్వాత భారత్పై విరుచుకుపడతాం, అంతు చూస్తామంటూ ప్రగల్భాలు పలికింది. కాని సీన్ కట్ చేస్తే భారత సైన్యం దెబ్బకు విలవిల్లాడిపోయింది. మేము శాంతిని కోరుకుంటున్నామంటూ ప్రపంచం ముందు బిల్డప్ ఇచ్చే పాకిస్తాన్ అసలు తెర వెనక ఏం చేసిందో తెలుసా? దెబ్బకు తాళలేక భారత ఆర్మీ కాళ్ల బేరానికి వచ్చింది. అవును, మీరు వింటున్నది నిజం. ఇది ఎవరో చెప్పిన గాసిప్ కాదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సాక్షిగా బయటపడ్డ పచ్చి నిజం. మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పడం భారత సైన్యం నైజం. యాక్షన్ స్పీక్ లాదర్ దాన్ వర్డ్స్ అన్న సామెతను మన జవాన్లు నిజం చేశారు. పాక్ బెదిరింపులకు భయపడకుండా భారత సైన్యం చేపట్టిన కౌంటర్ ఆపరేషన్స్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాయి. పాక్ ఊహించని విధంగా అంచనాలకు అందని స్థాయిలో నష్టం వాటిల్లింది. దెబ్బ గట్టిగా తగిలేసరికి పాక్ ఆర్మీకి మతిపోయింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వాతావరణం వేడెక్కింది. ఎప్పట్లాగే పాకిస్తాన్ తన విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ప్రయత్నించింది. తాము ఉగ్రవాద బాధితులమని, భారత్ తమపై అకారణంగా దాడులు చేస్తోందని ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఉన్నది భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్. పాకిస్తాన్ ప్రతినిధి మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇస్తూ వారి వాదనలను పటాపంచలు చేశారు. భారత పౌరులకు హాని కలిగించటమే సింగిల్ పాయింట్ అజెండాగా పాకిస్తాన్ పెట్టుకుందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు కేవలం ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నాలే తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఎన్నాళ్లు ఈ దొంగ ఏడుపులు అనే రేంజిలో ఆయన పాక్ తీరును ఎండగట్టారు. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలోనూ పాకిస్తాన్ అంతర్జాతీయ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తోందని, పొరుగు దేశంతో ఎలా మెలగాలో కనీస పరిజ్ఞానం కూడా ఆ దేశానికి లేదని భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అయితే పాకిస్తాన్ ఇంతలా గిలగిల్లాడటానికి అసలు కారణం ఏంటి? గత సంవత్సరం ఏప్రిల్లో జరిగిన ఆ ఒక్క సంఘటనే ఈ మొత్తం ఎపిసోడ్కి సెంటర్ పాయింట్. అదే పహల్గాం అటాక్. గతేడాది అంటే 2025 ఏప్రిల్ నెల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోరాన్ని భారత్ ఇంకా మర్చిపోలేదు. పాకిస్తాన్ ప్రోత్సాహంతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. ఆ హేయమైన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏ పాపం తెలియని వారిని పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలకు నిధులు, ఆయుధాలు సమకూర్చింది పాకిస్తానే అని భారత్ నిరూపించింది. ఈ ఘటన తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా స్పందించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన వారిని, సూత్రధారులను వదిలిపెట్టవద్దని, వారిని అంతర్జాతీయ చట్టాల ముందు నిలబెట్టాలని సూచించింది. సరిగ్గా భద్రతా మండలి చెప్పిన పనే తాము చేశామని పర్వతనేని హరీష్ వివరించారు. యాక్షన్ స్పీక్స్ లాదర్ దాన్ వర్డ్స్ అన్నట్లు పహల్గాం దాడి తర్వాత భారత్ మౌనంగా కూర్చోలేదు. కానీ పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నట్లుగా
భారత్ ఇష్టారాజ్యంగా దాడులూ చేయలేదు. పర్వతనేని హరీష్ చెప్పిన దాని ప్రకారం భారత్ స్పందన చాలా పరిమితమైనది మరియు నిర్దిష్టమైంది. భారత్ చేపట్టిన చర్యలు ఉద్రిక్తతలను పెంచేవి కావని, అవి పూర్తిగా బాధ్యతాయుతమైనవని ఆయన క్లారిటీ ఇచ్చారు. మన సైన్యం టార్గెట్ కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలు మాత్రమే. ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంపైనే భారత్ దృష్టి పెట్టింది తప్ప సామాన్యులకు హాని చేయలేదు. పాకిస్తాన్ సమర్పించిన రిపోర్టు మొత్తం అబద్ధాల పుట్ట అని, అందులో ఉన్నవన్నీ స్వార్థపూరిత కథనాలేనని భారత్ కొట్టిపారేసింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పహల్గాం దాడి తర్వాత కూడా పాకిస్తాన్ తన వంకర బుద్ధిని పోనిచ్చుకోలేదు. మే నెల మొదటి వారం వరకు భారత్ని బెదిరిస్తూనే వచ్చింది. కానీ ఎప్పుడైతే భారత్ తనదైన శైలిలో సమాధానం చెప్పడం మొదలుపెట్టిందో సీన్ రివర్స్ అయింది. అహంకారం వణికిపోతే అర్థించటం మొదలవుతుంది. అప్పటి వరకు గంభీరంగా ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ భారత్ దెబ్బకు విలవల్లాడింది. పర్వతనేని హరీష్ బయటపెట్టిన సంచలన విషయం ఏమిటంటే, పహల్గాం దాడి తర్వాత కూడా మే తొలి వారం వరకు పాకిస్తాన్ భారత్ను బెదిరిస్తూనే వచ్చింది. కానీ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్స్ దెబ్బకు పాకిస్తాన్కు ఊహించని నష్టం వాటిల్లింది. దెబ్బ గట్టిగా తగిలేసరికి మే 10వ తేదీన పాకిస్తాన్ సైన్యం దిగిరాక తప్పలేదు. నేరుగా భారత సైన్యానికి ఫోన్ చేసిన పాక్ ఆర్మీ దయచేసి పోరాటాన్ని ఆపండి అంటూ వేడుకుందని హరీష్ భద్రతా మండలి సాక్షిగా వెల్లడించారు. శాంతిని కోరింది భారత్ కాదు, దెబ్బ తట్టుకోలేక పాకిస్తానే శాంతి కావాలంటూ ప్రాధేయపడిందని ఆయన స్పష్టం చేశారు. Mr. President, I now respond to the comments of the representative of Pakistan, an elected member of the Security Council, which has a single-point agenda to harm my country and my people. He has advanced a false and self-serving account of Operation Sindoor in May last year. The facts on this matter are clear. Pakistan-sponsored terrorists killed 26 innocent civilians in a brutal attack in Pahalgam in April 2025. This august body itself called for holding the perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable and brought to justice. That is exactly what we did. India's actions were measured, non-escalatory and responsible, and focused on dismantling the terrorist infrastructure and disabling terrorists. Till 9th of May, Pakistan was threatening more attacks on India. But on the 10th of May, the Pakistani military called our military directly and pleaded for a cessation to the fighting. The destruction caused to multiple Pakistani air bases by the Indian operation, including images of destroyed runways and burnt-out hangars, are in the public domain. ప్రపంచానికి తెలిసిన సత్యం ఒక్కటే, సత్యమే జయిస్తుంది. పాకిస్తాన్ తాను శాంతి కాముకుడునని చెప్పుకునే ప్రయత్నం చేసింది, కాని వాస్తవానికి అది భారత సైన్యం దెబ్బకు భయపడి కోరుకున్న శాంతి మాత్రమే. హరీష్ బయటపెట్టిన ఈ నిజంతో పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడింది. ఇది అసలు విషయం. పైకి గాంభీర్యం, లోపల భయం. ఇదే పాకిస్తాన్ అసలు స్వరూపం. పర్వతనేని హరీష్ చేసిన ఈ ప్రకటనతో పాక్ బండారం బయటపడింది. మన సైన్యం సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. అందుకే అంటారు, డోంట్ మిస్టేక్ సైలెన్స్ ఫర్ వీక్నెస్ అని. భారత మౌనం తుఫాను ముందు ప్రశాంతత మాత్రమే అని పాక్కు గట్టిగా అర్థమైంది. ఇది అసలు నిజం. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ఎంత గొంతు చించుకున్నా వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఆడుతున్న డ్రామాలను భారత్ అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే మే 10న వచ్చిన ఆ ఫోన్ కాల్ లాంటి పరిస్థితులే ఎదురవుతాయని భారత్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది, కానీ కవ్విస్తే మాత్రం వదిలిపెట్టదు అన్నది పర్వతనేని హరీష్ మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది.